హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ప్రతి నెల కూడా కొన్ని లక్షల మంది ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉన్నారనమాట. సో ఎన్ని లక్షల మందిలో కొంతమంది బ్యాంకుల ద్వారా ఆసరా పింఛన్ తీసుకుంటే మరికొంతమంది అయితే పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉన్నారో ప్రజెంట్ అటువంటి వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని వచ్చిందనమాట. ఏంటో కొత్త రూల్స్ అంటే, ఇప్పటి వరకు కూడా చాలా మందికి ప్రభుత్వము పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆసరా పింఛన్ పంపిణీ చేసింది కదా. ఇక పైన మేము పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆసరా పింఛన్ని పంపిణీ చేయము, ఓన్లీ బ్యాంకుల ద్వారానే పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందనమాట. మరి పోస్ట్ ఆఫీసుల నుంచి బ్యాంకులకు ఎలా మార్చుకోవాలి పింఛన్ని, అలాగే ఎప్పటి నుంచి ఈ రూల్ అమలులోకి రాబోతూ ఉందో మొత్తం అంతా కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. ఎక్కడ ఒక స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో ఇప్పటి వరకు పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇకపైన ప్రభుత్వము పోస్ట్ ఆఫీసుల్లో ఆసరా పింఛన్ని జమ చేయదనమాట. తప్పకుండా ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇప్పటి వరకు ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళు సొంతగా ఒక బ్యాంక్ అకౌంట్ అయితే వాళ్ళు ఓపెన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆ బ్యాంక్ అకౌంట్ అనే వాళ్ళకి ఆసరా పింఛన్ ప్రభుత్వము జమ చేస్తుందన్నమాట. ముందుగా ఈ రూల్ని ఒక 6 జిల్లాల్లో ఈ నెలలో ప్రవేశపెట్టబోతూ ఉందన్నమాట ప్రభుత్వము. 6 జిల్లాలు ఏవంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా, కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి జిల్లా, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా అనమాట. ఈ 6 జిల్లాల్లో కూడా ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆసరా పింఛన్ తీసుకుంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందన్నమాట. బ్యాంక్ అకౌంట్స్ కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా పోస్ట్ ఆఫీసులో మీకు వచ్చే పింఛన్ అనేది కట్ అయిపోతుంది అనమాట. కట్ అయిపోయిన తర్వాత బ్యాంకులో మీరు ఆధార్ నెంబర్ని ఇస్తారు కదా, తప్పకుండా మీరు ఇచ్చిన ఆధార్ నెంబర్కి మీ పింఛన్ అకౌంట్ అనేది లింక్ అయిపోతుంది అనమాట. అంటే మీ ఆధార్ నెంబర్కి ప్రభుత్వం డబ్బులు పింఛన్ వేసినప్పుడు ఆటోమేటిక్గా మీ ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లోకి ఆ పింఛన్ డబ్బులు వస్తాయన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో ఇందుకోసం మీరు ఏం చేయాలంటే, ఈ 6 జిల్లాల వాళ్ళు ఎవరైతే ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నీ కూడా సరి చేసుకొని ఎప్పటి వరకు కనుక మీకు బ్యాంక్ అకౌంట్ కనుక లేకపోతే వెంటనే ఒక బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ కార్డును కూడా ఆ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవాలన్నమాట. లింక్ చేసుకుంటేనే మీ యొక్క పింఛన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. జూన్ 15వ తారీఖు వరకు కూడా ప్రభుత్వం టైం ఇచ్చిందనమాట. ఈ లోపల మీరు తప్పకుండా, అంటే ఇప్పుడు నేను చెప్పిన 6 జిల్లాల్లో వాళ్ళు తప్పకుండా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని రెడీగా ఉండాలన్నమాట. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్కి వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. అంటే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే మీ యొక్క ఆధార్ కార్డుని ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు అకౌంట్ లింక్ చేసేసి డీబీటీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారనమాట. ఇందుకోసం మీరు ఎటువంటి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన అయితే ఏమీ లేదనమాట. గుర్తుపెట్టుకోండి. సో జూన్ 15వ తారీఖు లోపల తప్పకుండా ఎవరైతే ఆసరా పింఛన్ తీసుకుంటున్నారో పోస్ట్ ఆఫీసుల నుంచి అటువంటి వాళ్ళు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులోకి మీ పింఛన్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడమే కాదు, ఎవరైతే ఇప్పటి వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి.